కంపు కొడుతున్న విజయవాడ పురవీధులు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో 3 రోజులుగా చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. అయితే ఇంట్లో చెత్త సేకరణ కూడా అక్కడ నిలిచిపోయింది. వీధుల్లోనే చెత్తను పడేస్తున్నారు జనం. ఈ పేరుకుపోయిన చెత్త కుప్పలతో విజయవాడ వీధుల్లో దుస్థితి దయనీయంగా ఉంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ రిపోర్ట్ చేస్తారు. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో విజయవాడ నగరంలో చెత్త ఎక్కడికక్కడికి కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఇదే విధంగా ఆందోళన కొనసాగిస్తామంటూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో అయితే ఆందోళన చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. తమ న్యాయమైనటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ సిఐటియు నేతలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గత ప్రభుత్వం జీతాలు పెంచకుండా 9 మంది కమిటీ వేసి ఆ కమిటీతో చేతులు దులిపేసుకుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరి దగ్గరికి పదే తిరిగాం, విజ్ఞప్తులు చేశాం, ధర్నాలు చేశాం, ప్రదర్శనలు చేశాం. 11,000 సంతకాలతోటి మంత్రి గారికి ఇచ్చాం. 7,000 పోస్ట్ కార్డులు ముఖ్యమంత్రి గారికి రాయించాం. చెలో విజయవాడ పెట్టాం. అయినా ఈ ప్రభుత్వం స్పందించలేదు. జీతాలు పెంచేదానికి సిద్ధం కాలేదు. కాబట్టి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు విజయవాడలో గత 22 రోజులుగా సమ్మెలో ఉన్నారు. అంటే ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా చెత్త ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. మీరు భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తారంటున్నారు. అసలు ఎలా ఉండబోతుంది మీ యొక్క ప్రణాళిక ఇదంతా? ప్రభుత్వం యొక్క నడకని బట్టి, ప్రభుత్వం యొక్క స్పందన బట్టి మా వైఖరి ఉంటుంది. ఇప్పటికీ మేము పీస్ఫుల్గానే ఈ సమస్యని పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నాం. విజయవాడలో ఎక్కడ చెత్త అక్కడ గుట్ల పడతా ఉంది, నీళ్ళు ఆగిపోతూ ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గుంటూరులో చూసుకుంటే నీటి ఎద్దడి పెరిగింది. ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెతోటి ఎక్కడికక్కడ నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నరసరావుపేట అదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతున్న మున్సిపాలిటీలో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి, మంత్రి గారు స్పందించాలి. మీరు వెంటనే చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తే ప్రజలకు ఇబ్బంది రాదు. మేము ఏ రోజైనా చర్చలుగా రావడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యని సానుకూలంగా పరిష్కారం చేసుకోవడానికి మా వైపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నారా లేదా తేల్చాల్సింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం సానుకూలంగా చర్చలు జరిపి మా సమస్యను పరిష్కరించే వరకు కూడా మా యొక్క ఆందోళన ఇదే విధంగా కంటిన్యూ అవుతుందని, భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పని సిఐటియు నేతలు చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ ఏ వెంకట్తో శివకుమార్, విజయవాడ.